ఐరోపా ఖండం మీద ఫ్రెంచ్ పతాకాన్ని ఎగరేసిన నెపోలియన్ ప్రజలకు కావలసింది సమానత్వం కానీ స్వేచ్ఛ కాదు అని నమ్మేవాడు. ఒక సాధారణ సైనికుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐరోపా చరిత్రని దాదాపుగా 2 శతాబ్దాల పాటు శాసించాడు. తన సైనిక జీవితంలో 50 యుద్ధాలు చేయగా అందులో 43 యుద్ధాలలో గెలిచాడు. ఒక గొప్ప యుద్ధ వీరుడు, ప్రజల శ్రేయస్సు కోరే నెపోలియన్ జీవితంలోని కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెపోలియన్ బోనపార్టీ 1769 ఆగస్టు 15న కార్సికా దీవిలో అజాషియా పట్టణంలో జన్మించాడు. ఇతడి తల్లిదండ్రులు కార్లో బోనపార్టీ, లెటిజియారా మొలినో. ఫ్రెంచ్ వారు జెనీవా నుండి కార్సికాను కొనుక్కోవడం వలన నెపోలియన్ ఫ్రెంచ్ పౌరుడయ్యాడు. అతను చరిత్ర, తత్వ, రాజనీతి శాస్త్రములను బాగా ఎక్కువగా చదివేవాడు. ఆయన మీద రూసో ప్రభావం ఎక్కువగా ఉండేది. నెపోలియన్ రాసిన ఉత్తరాలలో తన తల్లితో తనకు పుస్తకాలు తప్ప మరి ఏ నేస్తం లేదని రాసేవాడు. ఆస్ట్రేలియా రాకుమార్తె మేరియా లూసియాను ఈయన వివాహం చేసుకున్నాడు. వీరికి జన్మించిన కుమారుడే రెండవ నెపోలియన్. ఇదిలా ఉంటే 1799, 1851 వరకు సాగిన నెపోలియన్ కాలాన్ని 2 దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో ప్రథమ కన్సల్గా వ్యవహరించగా, రెండవ దశలో చక్రవర్తిగా అధికారాన్ని చేపట్టాడు. 1804 నుంచి 1815 వరకు నెపోలియన్ చక్రవర్తిగా పాలించిన కాలం అంతా కూడా యుద్ధాలతోనే గడిచింది. ఇంగ్లాండ్ మినహా ఐరోపా ఖండాలన్నింటినీ ఈయన జయించాడు. ఆస్ట్రియా చక్రవర్తిగా ఉన్న పవిత్ర రోమన్ చక్రవర్తి బిరుదుని నెపోలియన్ రద్దు చేశాడు. దీంతో 1000 ఏళ్ల పవిత్ర రోమన్ సామ్రాజ్యం అంతమైంది. ఇక డైరెక్టరీ పతనానికి ఆర్థిక పతనమే అని నెపోలియన్ భావించాడు. ఇక ఆ సమయంలో లంచగొండులకి కఠిన శిక్షలు విధిస్తూ పన్నులు పక్కాగా వసూలు చేయించాడు. ఇక ఈయన ఆర్థిక సంస్కరణలో ముఖ్యంగా చెప్పుకునేది జాతీయ బ్యాంక్ స్థాపన. 1800 సంవత్సరంలో స్థాపించిన ఈ బ్యాంక్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖంగా నిలిచింది. ఈ బ్యాంక్ ఇప్పటికీ కొనసాగుతోంది. అంతేకాకుండా విలువ కోల్పోయిన కాగితపు ద్రవ్యం రద్దు చేసి నాణేల రూపంలో కొత్త ద్రవ్యాన్ని ముద్రించాడు. ప్రజలకి మతం ఉండాలి కానీ అది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, మతం లేని రాజ్యం దిక్సూచి లేని నౌక లాంటిది అని ఆయన ప్రకటించాడు. నెపోలియన్ క్యాథలిక్ని అధికారిక మతంగా గుర్తించాడు. ఇంకా కొన్ని న్యాయ స్మృతులను కలిపి దేశం మొత్తం కూడా ఒకే విధమైన న్యాయ స్మృతి అవలంబించేలా ఒకే న్యాయ స్మృతిని రూపొందించాడు. ఇదే మొదటి ఆధునిక న్యాయ స్మృతిగా ప్రసిద్ధి చెందింది. నెపోలియన్ మహిళా విద్య పట్ల శ్రద్ధ చూపి ఆదర్శ గృహిణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించాడు. ఇక వ్యవసాయం కోసం ఎన్నో పంట కాల్వలను తవ్వించాడు. ఇంకా నదులపైన వంతెలను తవ్వించాడు. అంతేకాకుండా యుద్ధ విజయాలు సాధించిన తరువాత ప్రాచీన కళాఖండాలలో పారిస్ని తీర్చిదిద్దాడు. 3వ రాజ్య కూటమి విచ్ఛిన్నమవ్వడంతో నెపోలియన్ ఐరోపా సార్వభౌముడిగా అవతరించాడు. ఇక రైన్ పరివాహక ప్రాంతంలోని 16 జర్మన్ రాజ్యాలను రైన్ సమైక్యగా ఏర్పాటు చేసి వాటికి సంరక్షకుణ్ణి తానే అని ప్రకటించుకున్నాడు. ఇక బ్రిటిష్ గుండెలపైన తనటానికి భూఖండ విధానం అనుసరించాడు. అంటే సైనిక శక్తికి దోహదం చేసేది వాణిజ్యమే అని, బ్రిటిష్ వ్యాపారాన్ని దెబ్బతీస్తే దాసోహం అవుతుందని భావించి ఈ విధానాన్ని పాటించాడు. ఇలా 1806 బెర్లిన్, 1807లో మిలన్, 1810లో ఫ్లెయిటెన్బా నుంచి జారీ చేసిన ఆదేశాల ద్వారా ఈ విధానాన్ని ప్రకటించాడు. ఐరోపా రాజ్యాలు బ్రిటన్లో చేస్తున్న వ్యాపారాలు ఆపివేయాలని, ఇంగ్లాండ్ నౌకలను ఫ్రెంచ్ ఓడరేవుల్లో, ఫ్రాన్స్ మిత్రదేశాల ఓడరేవుల్లో నిలపకూడదని నెపోలియన్ ఆజ్ఞాపించాడు. ఈ విధానంలో నెపోలియన్ కఠినంగా ఉన్నప్పటికీ భారత్, ఈజిప్ట్ లాంటి దేశాల వల్ల ఇంగ్లాండ్ అప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి సాధించడంతో దీన్ని వారు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇలా ఉండగా ద్వీపకల్ప యుద్ధంతో నెపోలియన్ పతనం అనేది ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత నెపోలియన్కి వ్యతిరేకంగా 1813లో 4వ కూటమి ఏర్పడింది. ఇందులో ప్రధాన సభ్య దేశాలుగా రష్యా, ఇంగ్లాండ్, స్వీడన్, ప్రష్యా, ఆస్ట్రియా దేశాలు ఉన్నాయి.
ఈ మిత్రకూటమి సైన్యాలు లిప్జిగ్ యుద్ధంలో నెపోలియన్ని ఓడించారు. దీన్నే రాజ్యాల యుద్ధమని అంటారు. ఈ యుద్ధంలో పరాజయం పాలైన నెపోలియన్ ఎల్బో దీవిలోకి ప్రవాసం వెళ్ళాడు. అలా అక్కడి నుండి తప్పించుకున్న నెపోలియన్ ఫ్రాన్స్ చేరుకున్నాడు. 1815లో జరిగిన చారిత్రాత్మక వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ని ఓడించి అట్లాంటిక్ మహాసముద్రంలో ఐరోపాకు 6000 మైళ్ల దూరంలో ఉన్న సెయింట్ హెలీనాలోని రాకీ దీవికి ఆయన్ని బందీగా పంపించారు. ఇలా చివరకు 1821 మే 5న క్యాన్సర్ వ్యాధితో నెపోలియన్ చనిపోయాడు. ఫ్రెంచ్ కిరీటం నేలపై పడి ఉండగా తన కత్తితో దానిని పైకి ఎత్తి ధీరత్వాన్ని ప్రకటించి ఐరోపా ఖండంలో ఫ్రెంచ్ పతాకాన్ని ఎగరవేస్తున్న ప్రపంచంలోని ఒక గొప్ప ధీరుడు నెపోలియన్.